నామంలో యలమంచిలివారిపేట గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అవును, వచ్చింది క్రిస్మస్, వచ్చింది. మనందరికీ క్రిస్మస్ పండుగ మరొక సంవత్సరం వచ్చింది. మనందరికీ క్రిస్మస్ పండుగ ఎలా అయిపోయిందంటే, క్రిస్మస్ అంటే ఒక పండుగగా, క్రిస్మస్ అంటే కేకులుగా, క్రిస్మస్ అంటే బట్టలుగా, క్రిస్మస్ అంటే భోజనాలుగా, క్రిస్మస్ అంటే మనం తిని, మనం తాగి, మనం సంతోషపడి, మనం ఆనందపడేటువంటి ఒక సాధారణ పండుగగా అయిపోయింది. ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటున్న చాలా మందికి యేసుక్రీస్తు ప్రభువు నాకు తెలుసు, బైబిల్ నాకు తెలుసు అని చెప్పుకున్న చాలా మందికి క్రిస్మస్ నిజమైన అర్థాన్ని తెలియకుండానే క్రిస్మస్ పండుగ చేస్తా ఉన్నారు. అవును, క్రిస్మస్ ఒక పండుగ. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చినప్పుడు దూతలు ఏం పలికాయో తెలుసా? భయపడకండి అని పలికాయి. మానవులకు భయపడద్దు అనేటువంటి వర్తమానాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు భయము? అవును, ఈరోజు మనుషులందరూ కూడా అనేక విషయాలను బట్టి భయపడుతూ ఉన్నారు. కొంతమందికి భవిష్యత్ అంటే భయం, కొంతమందికి జీవితం అంటే భయం, కొంతమందికి అప్పులంటే భయం, కొంతమందికి చావు అంటే భయం. మనుషులందరూ భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు దూతలు ఏం చెప్పాయంటే, భయపడద్దు, నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని దూతలు చెప్పాయి. ఈరోజు క్రిస్మస్ లో ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? లేడు. క్రీస్తు లేకుండానే ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం. అందుకే ఇంకా నీ జీవితంలో భయం, అందుకే నీ జీవితంలో ఇంకా బెంగ, అందుకే నీ జీవితంలో ఇంకా మరణాన్ని గురించినటువంటి దిగులు నీకుంది. ఈరోజు మనిషి 3 విషయాలకు భయపడుతున్నాడు. మొదటిది నిన్నటి గురించి భయపడతాడు. గతంలో నేను చేసిన తప్పులు గురించి మనిషి భయపడతాడు. అదంతా మనిషి జీవితంలోకి అపరాధ భావాన్ని తీసుకొస్తుంది. అయ్యో, నేను తప్పు చేసేసాను అనేటువంటి భయం. ఆ భయం నుంచి ఏం పుట్టుకొస్తుందో తెలుసా? ఎవరికైనా తెలిసిపోతుందేమో అనేటువంటి భయం. దాని నుంచి ఏం పుట్టుకొస్తుందో తెలుసా? నా పాపం బయటపడితే, 4 గోడల మధ్య నేను చేసినటువంటి తప్పులు బయటపడితే, లేదా నేను జీవిస్తున్నటువంటి మోసకరమైనటువంటి జీవితం బయటపడితే, నేను చేసేటువంటి వ్యభిచారం బయటపడితే, ఎవరికి తెలియకుండా తాగుతున్నాను అది బయటపడిపోతే, నేను ఎవరికి తెలియకుండా ఎన్నో చూస్తున్నాను అది బయటపడిపోతే, నన్నెవరూ ప్రేమించరేమో అనే భయం. ఇవన్నీ ఎవరికైనా తెలిసిపోతే ఇక నా జీవితం అయిపోతుంది అనే భయం. ఈ భయాల మధ్యలో మనిషి బ్రతుకుతున్నాడు. కానీ క్రిస్మస్ పండుగ అని చెప్పి గెంతులేస్తున్నాడు, కొత్త బట్టలు కట్టుకుంటున్నాడు, కేకులు తెచ్చుకుంటున్నాడు, కోసుకుంటున్నాడు, తింటున్నాడు. అయిపోయింది పండుగ. మళ్ళీ భయం, మళ్ళీ పాపం అనేటువంటి భయం, చస్తే నరకానికి పోతారనేటువంటి భయం. ఈ భయంలో బతుకుతున్నటువంటి మనిషికి ఆ భయం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు. పాపం యొక్క శిక్ష నుంచి, దాని బాధల నుంచి, ఆ భయం నుంచి నిన్ను విడిపించి ఆ భయం అంతా పోగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎంతగా చెప్తావు? క్రీస్తు నాడు పుట్టాను హల్లెలూయా అని చెప్పు. నా కోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పు. నీ కోసం పుట్టేశాడు దేవుడు, నిన్ను రక్షించడానికి వచ్చాడు దేవుడు.
మానవులకి దేవుడికి మధ్య యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే. మరెవరి ద్వారా నువ్వు పరలోకం వెళ్ళావు? నీ పాపాలకు క్షమాపణ దొరకదు, నీ జీవితంలో రక్షణ దొరకదు. యేసు క్రీస్తు ప్రభు ఒక్కరి ద్వారా మాత్రమే నువ్వు పరలోకానికి వెళ్తావు. నరులకు దేవుడికి మధ్యవర్తి యేసు క్రీస్తే. మరో తల్లి లేదు, మరో మాత లేదు, ఎవరో లేదు. యేసు క్రీస్తు కాకుండా నువ్వు ఎవరి ద్వారా కూడా పరలోకానికి వెళ్ళవు. నీ పాపం పోదు, నీ జీవితంలో భయము పోదు. ఆయన మొదటిసారి రక్షకుడిగా వచ్చాడు, నిన్ను రక్షించడానికి వచ్చాడు, నీ భయాలు తొలగించడానికి వచ్చాడు. కానీ రెండోసారి యేసు క్రీస్తు ప్రభు రాబోతున్నాడు. ఈసారి రక్షకుడిగా రాడు, నిన్ను శిక్షించడానికి, నీ పాపాలను బట్టి తీర్పు తీర్చడానికి, నిన్ను నిత్య నరకంలో పడేయడానికి. మారు మనసు పొందకపోతే తీసుకెళ్లి కాలేటువంటి అగ్నిలో పడేయడానికి యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. నువ్వు క్రైస్తవుడని చెప్పుకుంటున్నావు, పండగలు చేసుకుంటున్నావు, కానీ నీ జీవితంలో ఇంకా పాపం పోలేదు, నీ జీవితంలో ఇంకా స్వార్థం పోలేదు, నీ జీవితంలో ఇంకా మారు మనసు లేదు, నీ జీవితంలో ఇంకా యేసు క్రీస్తు ప్రభు చెప్పినట్టుగా నీ జీవితం లేదు. అలా లేకపోతే ఈసారి నిన్ను రక్షించడానికి, భయం నుంచి విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభు రాడండి. నిన్ను శిక్షించడానికి మాత్రమే వస్తాడు రెండో రాకడలో. ఒకవేళ ఆయన రాకడ కంటే ముందు నువ్వు చచ్చిపోయినా సరే నీకు తీర్పు తీరుస్తాడు. నువ్వు సరిగ్గా నీ క్రియలు లేకపోతే నిన్ను పట్టుకెళ్ళి నరకంలో పడేస్తాడు. అప్పుడు ఇంకెవరో నిన్ను తప్పించలేరు. యేసు క్రీస్తు ప్రభు ఒక్కడ మాత్రమే తప్పించగలడు. కాబట్టి ఈ రాత్రి నువ్వు ఏ పాపంలో ఉన్నా సరే, ఎలాంటి భయంలో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి బాధలతో ఉన్నా సరే, రా యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి. యేసు క్రీస్తు ప్రభు నీ పాపాలన్నీ క్షమిస్తాడు, ఇంకెవరో క్షమించలేరు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన అడుగు, నీ జీవితాన్ని మారుస్తాడు, బాగు చేస్తాడు, మంచి జీవితాన్ని ఇస్తాడు. యేసు క్రీస్తు ప్రభు లేకుండా పాపాన్ని జయించటం ఎవరి వల్ల కాదు. యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే పాపాలకు పరిహారి. నీకోసం రక్తం పట్టి కార్చి చనిపోయింది ఆయనే. ఇక మరెవరో కూడా నేను రక్షించలేను. కాబట్టి రా యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి, నమ్ముకో యేసు క్రీస్తు ప్రభువుని. ఈ రాత్రి నీ జీవితంలో క్రిస్మస్ జరుగుతుంది. రక్షకుడు నీ కోసం పుట్టాడు ఈ లోకంలో. నీ హృదయంలో పుడతాడు, నీ జీవితంలో పుడతాడు, నీ కుటుంబంలో ఉంటాడు. శాంతి సమాధానము నెమ్మది నీకుంటది. ఆయన నీకు తోడుగా ఉండటానికి వచ్చాడు. నీతో ప్రతి పరిస్థితుల్లో తోడుగా ఉంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీ జీవితాన్ని నలుగురికి మంచిగా నిలబెడతాడు. విడిచిపెట్టే పాపాన్ని ఈ రోజు, వదిలే పాపాన్ని ఈ రోజు ఒప్పుకో. యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఈ రోజు ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. రండి యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి. ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకోండి, ఆయన ఇచ్చే రక్షణను పొందుకోండి. తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో నువ్వు దేనికి భయపడుతున్నావు? పాపానికా?